షిప్ ఎక్కి నేను ఇలా వీడియోలు చేస్తానని ఎప్పుడైనా అనుకున్నానంటారా? అసలు నేను ఎప్పుడు అనుకోలేదు అలా. ఇది వచ్చి హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడం కోసం అనుకుంటా. వించింగ్ ఓన్లీ ఇది హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి. అక్కడ ఇంకో పుట్ట షిప్ ఉంది చూడండి. ఇంత పెద్ద షిప్ని ఉంది నా వరకు. నాకు పెద్ద షిప్ అనుకోండి, ఇంకా పెద్ద షిప్ ఉంటాయి అనుకోండి. ఈ షిప్ని కట్టడం వస్తుంది. అక్కడ అంత పెద్ద ఇనపదానికి కట్టారు తాడు. ఆ తాడు అంత ఉంది. ఇంకెంతగా మంచి తీయడం నా వల్ల కాదండి. అంటే నాకు కూడా తీయాలనే ఉంది, కానీ నేను అంత ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్నే కాదు, ఫోటోగ్రాఫర్నే కాదు. కాబట్టి ఇక్కడితో ఆపేద్దాం అనిపిస్తుంది. నేను తీయలేను కూడా, తీయను కూడా. బాగుంది కదా. ఎప్పటి నుంచో నాకు అలా పడవ వెళ్తే, పడవ కానీ బోట్ కానీ ఏదైనా వెళ్తే అలా వీడియో తీయాలని ఆశ. అలా మధ్యలో దారి ఇచ్చినట్టు ఉంటుంది కదా, అలా నొరగా సముద్రపు నొరగా. ఇలాంటి చిన్న చిన్న షిప్ బోట్లుగా ఉంటాయండి. మళ్ళీ అలాగా పెద్ద పెద్దట్లు ఉండవు. మళ్ళీ అది కష్టం. బాగుంది, చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక నేను అలా వచ్చాను, ఆ దారిలోంచి వచ్చాను. అలా వచ్చి అలా తిరిగి అక్కడికి వచ్చి అది చివరి కనబడుతుంది సరే. చివర చిన్న పింక్ టెంట్ లాగా అక్కడికి వెళ్ళి అక్కడ టికెట్ ఎంక్వైరీ చేసుకొని టికెట్ తీసుకొని అలాగా మళ్ళీ బస్సు ఎక్కేసి ఆ దారి గుండా వచ్చి ఇలా ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఏంటంటే చూపిస్తానండి. ఇలా ఈ దారిలో ఇక్కడ దాకా వచ్చేసి ఇక్కడ ఇప్పుడు దాకా అది ఉంది. అక్కడ ఎక్కడం కోసం అది ఇదిగోండి అది ఉన్నది. ఇంకా తీయలేదు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారనుకుంటా, అందుకని ఇంకా అలా ఉంచారు. ఎప్పుడు కదులుతో తెలియదు పడవ. అలా ఎక్కేసి పైకి వచ్చేసి నా క్యాబిన్లోకి వెళ్ళాను. అదనమాట విషయం.